వేడుకుంటున్నాం. ఇదిగోనని మధ్యాహ్నం నీ కృపలో తీసుకుంటున్నాం. ఈ దినమును బట్టి మీరు వర్తించిన ఈ ప్రేమను బట్టి మీరు ప్రార్థన లైవ్ను బట్టి స్తోత్రం. దీవించమని ఆయన మరి నీ బిడ్డలందరూ దీవించండి. ఆశీర్వదకరంగా దీవెనకరంగా మహిమకరంగా వాడుతున్నాను. పేరు పేరు మీరు దీవించుకోండి. మహిమ ఘనత ప్రభావము మీకు ఆశిస్తుంది. ఇక్కడ బట్టి ప్రార్థన ఆలకించమని ఏ దృష్టిని కూడా శోధించడం వీలేదు. శోధిస్తున్న ప్రతి దురాత్మ శక్తిని యేసు నామములో నేను బంధిస్తున్నాను. సాక్షి ద్వారా మీరే మహిమ తెచ్చుకున్నాను. ప్రార్థన జవాబు తెచ్చుకుని లైన్లో ప్రతి ఒక్కరిని మీరు జీవించుకున్నాను. అనేకులను నశించిన ప్రార్థనలు ఆయన లైవ్ దగ్గరికి వచ్చి ప్రార్థనలు ఏకీభవించి అనేక శోధనలు విడిపించడం గట్టిగా సహాయం చేసి జ్ఞానం సంపాదించుకుని మరింత ధన్యులంటున్నాను. జ్ఞానం సంపాదించుకొని మీ వాక్యం నేర్చుకొని మీ సన్నిధిలో బలము పొందే బిడ్డలుగా దయచేసి ప్రార్థిస్తున్నాను. మరి మా బిడ్డ జవాబు పొందమని ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని దీవించుకున్నాను. ప్రార్థన ఏకీభవించిన ప్రతి బిడ్డని దీవించుకున్నాను. మహిమ గంట ప్రభావం పొందింది. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవై దేవ అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం, అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం, ఆమేన్. అనువాడ స్తోత్రం, జ్వాలల వంటి కన్నులుగా స్తోత్రం. హల్లెలూయా, 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 కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. దేవి స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి
కొనిపో త్వరలో రానున్న మేఘ వాహనుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడమైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద పాటల బుక్లో నుండి పాట నెంబర్ 139వ పాట. సాంగ్స్ బుక్లో నుండి సాంగ్ నెంబర్ 139, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు అనేటువంటి పాట పాడుకుందాం. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనాడు, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. అడుగులు తడబడినా అలసటపై పడినా, అడుగులు తడబడినా అలసటపై పడినా, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేపట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువాడు. చెప్పలు కొడదాం అందరం కలిసి.
హల్లెలూయా. దివ్య బాగుంటుంది పాట. మరి వినిపిస్తుంది. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా నిన్ను చూడాలని. దేవా యేసయ్యా నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. శ్రీమలు నన్ను తరిమినా విడువలేదు నీ కృపా. వేదనలో నేను కుంగినా లేవనెత్తెను నీ చేయి. శ్రీమలు నన్ను కుంగినా విడువలేదు నీ కృపా. వేదనలో నేను కృంగినా లేవనెత్తెను నీ చేయి. ఎన్ని యుగాలకైనను స్తుతులకు పాత్రుడా. తరతరాలు మారినా మారని దేవుడా. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నలిగిన మనసుతో నీదరి చేరితి యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. విరిగి నలిగిన మనసుతో నీదరి చేరితి యేసయ్యా. మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా. నా తుది శ్వాస వరకు దేవా
worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చూడాలని. నాలోని ఆశ, నాలోని కోరిక నిన్ను చేరాలని. దేవా యేసయ్యా, నిన్ను చూడాలని. దేవా యేసయ్యా, నిన్ను చేరాలని. Jesus, I want to worship you. Jesus, I want to praise you, Lord. Jesus, I want to worship you. Hallelujah. Jesus, I want to praise you, Lord. My Jesus, I want to see you. My Jesus, I want to see you forever. Hallelujah. Hallelujah. పాటల బుక్లో నుండి పాట నెంబర్ 80వ పాట. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా అనేటువంటి పాట పాడుకుందాము. మీ గృహాలలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసి ఈ యొక్క పాట మాతో పాటు కలిసి పాడండి. అందరికీ వచ్చినటువంటి పాట కన్ను తెరిస్తే వెలుగురా అనేటువంటి పాట పాడు. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. ఉయ్యల ఊగితే జోల పాటరా, ఉయ్యల ఆగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆగితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా, ఊపిరి ఆగితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. బంగారు ఊయలా ఊగినా నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొర్లినా నీవు, మట్టి పరుపులోనే నీవు పెట్టక తప్పదురా. అందరం కలిసి పాడు. బంగారు ఊయలా ఊగినా నీవు, భుజములపై నిన్ను మోయక
తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య అనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. నిన్ను విడచి నేనుండలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య. కష్టకాలము నన్ను కృంగదీసినను, అరణ్య రోజులలో నన్ను ఆవరించినను, నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. అందరం కలిసి పాడు. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. కష్టకాలములో నన్ను కృంగదీసినను, అరణ్య రోదనలు నన్ను ఆవరించినను. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. నా వెంటే నీ ఉండినావు, నీ కృపను చూపించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్య, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్య. భక్తిహీనులు నాపై పొర్లిపడినను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను, నా వెంటే నీ ఉండినావు, కాపాడి రక్షించినావు. అందరం కలిసి పాడుకుందాం. భక్తిహీనులు నాపై పొర్లిపడినాను, శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను. భక్తిహీనులు నాపై శత్రు సైన్యము నన్ను చుట్టుముట్టినను.
ఉండినావు, కాపాడి రక్షించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినాను, నా వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించావనేటువంటి పాట కలిసి పాట. మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, మరణ పాశములు నన్ను చుట్టుకొనగాను, బంధు స్నేహితులు నన్ను బాధ పెట్టినను, నా వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించినావు. నా వెంటే నీ ఉండినావు, దయచూపి దీవించినావు. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. ఆశ్రయమా ఆధారమా నీవే నా యేసయ్యా, నా దుర్గమా నా శైలమా నీవే నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. చివరి పాట పాడుకుందాము. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడదనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. మీ గృహాలలో ఉన్నటువంటి వారు మీరు ఎంత చక్కగా దేవుని మహిమపరుస్తున్నారో, ఎంత చక్కగా చప్పట్లు కొడుతున్నారో నిజంగా మేము స్క్రీన్ పైన చూసి చాలా సంతోషిస్తూ ఉంటున్నాము. నిజంగా ఇలాగూ ప్రతిదినము మన గృహాలలోకి దేవుని మనము ఆహ్వానించుకుందాము. ఆయనని చప్పట్ల ద్వారాను, కీర్తనల ద్వారాను, గానములు, ప్రతి గానములతో మనము ఆయన్ని మహిమపరచుకొనవచ్చు. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించదనేటువంటి పాట అందరం కలిసి పాడుకుందాము. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యము నే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించెదా. నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. ఇరుకులో ఇబ్బందిలో ఇమానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా, నిందలో అపనిందలో నాకు తోడు నీడగా. ఇరుకులో ఇబ్బందిలో ఇమ్మానుయేలుగా,
నా క్రీస్తు నాండగా ఆమేన్ నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన అందరం కలిసి పాడుకుందాం వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించిన మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పు అయి ఓదార్పు అయి నన్ను ఆదరించిన అందరం కలిసి పాడుకుందాం నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పు అయి ఓదార్పు అయి నన్ను ఆదరించిన మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పు అయి ఓదార్పు అయి నన్ను ఆదరించిన నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా నా యేసు నాకుండగా నా క్రీస్తు నాండగా భయమా దిగులా మనసా నీకేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యము నీ పాడేదా నా ప్రభుని కొనియాడేదా నిత్యము నీ పాడేదా నా ప్రభుని కొనియాడేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించిన మహిమా ఘనత
ప్రకటించేదా. హల్లెలూయా. అందరం మోకాళ్ళ పైన ఉండి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి కళ్ళు మూసుకొని, యేసయ్యా యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క గృహంలోనికి మీరు రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాము. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, యేసయ్యా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మా యొక్క గృహంలోనికి మీరు రండి, మాతో మీరు మాట్లాడండి అని చెప్పి మనం అందరం కూడా యేసయ్యని ఆహ్వానించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్, గ్లోరీ జీసస్. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు మీకు స్తోత్రం, యేసు మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. గ్లోరీ జీసస్. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. యేసు మీకు స్తోత్రం. గతించినటువంటి దినములు, నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు సజీవులతో నిలబెట్టుకొని మీరు ఇచ్చిన స్తోత్రములు చెల్లించుటకు, మరొకసారి మిమ్మల్ని ఘనపరచుటకు, మరొకసారి మిమ్మల్ని మహిమపరచుటకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఘనమైనటువంటి సమయమును బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. మా మధ్యలోనికి దిగిరండి, మా మధ్యలోనికి దిగిరండి. పరిశుద్ధుడా మా యొక్క హృదయం తెరచి యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము, యేసు మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. ఎవరైతే నా హృదయమైనటువంటి తలుపు తెరిచి చూస్తూ ఉంటారో వారి ఎదుటకు నేను వస్తానని వాక్యం సెలవిస్తుంది. యేసయ్యా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఇదిగో తండ్రి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి మాకు సహాయం చేయవాడవు నీవే అని, మమ్మల్ని విడిపించేవాడవు నీవే అని, మమ్మల్ని ఆదరించేవాడవు నీవే అని యేసయ్యా ఒక్కసారి మీ వైపు కనులెత్తి చూస్తూ ఉంటున్నాము. ఒక్కసారి మా యొక్క కుటుంబంలోనికి మీరు వస్తారా? ఒక్కసారి మా యొక్క గృహంలోనికి మీరు వస్తారా? ఒక్కసారి మా యొక్క గ్రామంలోనికి మీరు వస్తారా? ఒక్కసారి మా యొక్క రాష్ట్రం దేశంలోనికి మీరు వస్తారా? ప్రపంచంలోనికి మీరు సృజించినటువంటి, మీరు నిర్మించినటువంటి యొక్క సృష్టి దేవా మీకు స్తోత్రములు. మీరు ఒక్కసారి భూమిపైకి దిగిరండి అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఇదిగో కష్టమైనటువంటి సమయంలో మేము ఉంటున్నాము, కష్టకాలంలోనైనా మేము ఉంటున్నాము. ఇదిగో కష్టకాలంలో నేను నీకు ఆశ్రయము దుర్గమునై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. ఇదిగో యేసు మీకు స్తోత్రములు. మీరే మా ఆశ్రయ దుర్గమా, మా ఆశ్రయ దుర్గమా, మా ఆశ్రయ దుర్గమ మా యొక్క కొండ కోట అని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు దిగిరండి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. ఓ గ్లోరీ జీసస్. యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. యేసు రాజా మీరు దిగిరండి, యేసు రాజా మీరు దిగిరండి. ఇదిగో ఏ తెగులు నుండి గుడారమును సమీపించినటువంటి వాక్యమును బట్టి మా గృహాలలో మేము ధైర్యంగా నివాసం చేస్తూ ఉంటున్నాము. ఏ తెగులను కూడా మా యొక్క గుడారంలోనికి సమీపించకుండాను, ఏ తెగులను కూడా మా యొక్క కుటుంబంలోనికి రాకుండా తండ్రి క్రీస్తు అనేటువంటి రక్తము ద్వారా యేసు యొక్క ద్వారబంధముల మీద మీరు మాకు కాపుదలుగా ఉన్నారని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాము. యేసయ్యా ఒక్కసారి మా యొక్క హృదయంలోనికి రండి దేవా, మా యొక్క కుటుంబంలోనికి రండి. ఇదిగో మీ వైపు కనులెత్తి చూస్తూ ఉంటున్నాము. యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము, యేసయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. యేసయ్యా నా కన్నుల కన్నీరు తుడచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, ఆరాధనా నా యేసయ్యనా, ఆరాధనా, 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 ఆరాధనా నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే, యేసయ్యకే ఆరాధనా, ఆరాధనా నా
మీ ఎదుట మేము మోకాళ్ళు ప్రార్థిస్తూ ఉంటున్నాం. మాకున్న ప్రతి సమస్య నుండి విడుదల చేయవాడవు నీవే అని, మాకున్న ప్రతి బలహీనత నుండి విడుదల చేయవాడవు మీరే అని ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో ఇలా మోకరించి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటున్నాను. ఇదిగో మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, మీరు బావి దగ్గర వ్యవసాయ భూమిలో ఉన్నప్పటికీ, మీ గృహాలలో ఉన్నప్పటికీ, మీరు డ్యూటీలో ఉన్నప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ అయినాను నీ తోడుగా నేను ఉంటానని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎవ్వరం కూడా భయపడవలసినటువంటి అవసరం లేకుండా క్రీస్తు మన మధ్యలో ఉన్నాడని ఒక ధైర్యం కలిగి మనం నివసించినట్లుగా ఒకసారి మా యొక్క గృహాలలోనికి మనం నోరు తెరచి యేసయ్యా నా యొక్క గృహంలోనికి నీవు వస్తావా? ఇప్పటి వరకు నేను నిన్ను నోరు తెరచి ఇన్ని రోజుల నుండి లైవ్ ఆరాధనలో పాల్పొందుతున్నాను, కానీ నా హృదయం నీకు ఇవ్వకుండా నేను దూరంగా ఉంటూ యేసేను మాత్రమే చూస్తూ ఉంటున్నాను. కానీ ఒకసారి నోరు తెరచి నా కుటుంబంలోనికి నీవు రా తండ్రి, ఒకసారి నోరు తెరచి నా యొక్క హృదయంలోనికి మీరు రండి దేవా అని నేను ఆహ్వానించలేకపోతూ ఉంటున్నాను. ఎందుకంటే నా హృదయం నా పైన ఆరోపణ చేస్తూ ఉంటున్నది, నా మనస్సాక్షి నా పైన ఆరోపణ చేస్తూ ఉంటున్నది. ఇంకెంతకాలము దేవునికి దూరంగా ఉంటూ దేవుని యొక్క క్రియలు చేయకుండా మనం దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో మనం ఉంటాము. ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉంటున్నాడు. ఇదిగో నా కుమారుడా, ఇదిగో నా కుమార్తె, ఒక్కసారి 2 చేతులు నేను నీ కొరకే ఆకాశం నుండి నేను చాపుతా ఉంటున్నాను. ఒక్కసారి నా యొక్క కౌగులోనికి వస్తావా? ఒక్కసారి నా యొక్క చేతిలోనికి నీవు వస్తావా అని ఆయన ఆశ చేత ఎదురు చూస్తూ ఉంటున్నాడు. మనం ఎందుకు దేవునికి దూరంగా ఉండాలి? ఒకసారి నోరు తెరచి యేసయ్యా నేను నీకు దగ్గరగా వస్తాను, యేసయ్యా నేను నీతో నివాసం చేస్తాను, నా యొక్క గృహంలోనికి మీరు రండి దేవా, నా యొక్క హృదయంలోనికి మీరు రండి దేవా అని అందరం నోరు తెరచి యేసయ్యను ఆహ్వానించుకుందాము. రండి పరిశుద్ధాత్ముడా, రండి దేవా మీకు స్తోత్రం. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాలోకి రండి, రండి రండి పరిశుద్ధాత్ముడా, రండి రండి మాలోకి రండి పరిశుద్ధాత్ముడా, స్వాగతం భయా పరిశుద్ధాత్ముడా, స్వాగతం భయా. నా నావికుడవు, నా నాయకుడవు, నా స్నేహితుడవు, నా పోషకుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా స్నేహితుడవు, నా పోషకుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. మీ యొక్క ఆత్మచేత మా యొక్క గృహాలలోకి మీరు రండి దేవా. ఇదిగో అగ్ని జ్వాలల వల్ల మా యొక్క హృదయంలోనికి రండి, అదిగో పావురం వల్ల మా యొక్క శరీరంలోకి మీరు రండి. యేసు మీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో పాడినటువంటి పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు, చేసినటువంటి ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. ఇదిగో మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుతూ ప్రార్థిస్తూ ఉంటున్నాము తండ్రి, ఆమేన్. పెట్టింది మాట్లాడు. టైగర్ బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము ఈరోజు 15వ అధ్యాయం చదువుకుందాం. చాలా షార్ట్గా ఉంది. మరి రేపు ఈరోజు చాలా గాఢంగా ఉంటుంది. బూరలు విప్పినప్పుడు ఒక్కొక్క నష్టాలు లాభాలు ఏంటనేది చాలా
భయంగా ఉంటుంది. దయచేసి నిజంగా ఈ వాక్యంలో చూస్తే, ప్రకటన గ్రంథంలో చూస్తే ఎంత భయం అవుతుందంటే, ముద్రలు వేయించుకున్న వారికి ఎన్ని శ్రమలు, ముద్రలు వేయించుకున్న వారికి సైతాన్తో సుఖం దొరుకుతుంది. ముద్రలు వేయించుకున్న వారికి సైతాన్తో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న ఇబ్బంది కాదు, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ముద్రలు వేయించుకున్న వారు దేవుని దగ్గర సంతోషపడతారు. సైతాన్ ముద్ర వేయించుకున్న వారు దేవుని దగ్గర చాలా దుఃఖపడతారు. ఇంత కాదండి, బైబిల్ చూస్తే అర్థమవుతుంది. 13వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో క్లియర్గా అర్థమవుతుంది. వాడు పాతాళం నుండి, సముద్ర గర్భంలో నుండి వచ్చి క్రీస్తు నమ్మినటువంటి వారిని ఎన్ని నష్టాలు పెడతా ఉండంటే, ఇన్ని అన్ని కాదండి, చాలా నష్టాలు పెడతా ఉంటాడు. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు 15వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 1వ వచ్చిన చదువు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు సూచితని. బాగా వినాలి, చూడాలి. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు సూచితని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. ఇవే తెగుళ్ళు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఏమంటుంది ఇక్కడ, ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమైంది. దేవుని కోపము సమాప్తమవుతుంది. లాస్ట్కి వచ్చేసింది. తెగుళ్ళు దేవుని దూత చేతులు పట్టుకుని ఉన్నది. అవి విప్పినప్పుడు ఒక్కొక్క శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 3వ వచ్చింది, 2వ వచ్చింది చదువుతుంది. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం, సముద్రము వంటిది ఒకటి నేను సూచితిని. ఆ క్రూర మృగమునకు, చూడండి, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను సూచితిని. సముద్రము, భూమి ఒక్క పాలు ఉంటుంది, సముద్రం పాలు ఉంటుంది. అందులో మరి అక్కడ ఏముందట, స్ఫటికపు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను సూచితిని. ఆ క్రూర మృగమును దాని ప్రతిమకు దాని పేరు గల లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నిలిచి సూచితిని. ఆ క్రూర మృగము యొక్క పేరు గల సంఖ్య, దాని లోబడక జయించిన వారు దేవుని వీణలు గలి, దేవుని యొక్క వీణలు వాయిద్యము కలిగట ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండటం సూచితిని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్ఫటికపు నొద్ద సముద్రం వద్ద నేను వారిని సూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, చూడండి, చూడండి ఇక్కడ ఏమంటుండు, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి. దేవుని క్రియలు ఘనమైనవి కావా? చాలా ఘనమైన క్రియలు, ఆశ్చర్యమైనవి. ఆశ్చర్యం అండి, దేవునికి చాలా ఆశ్చర్యమైనది. చిన్న ఆశ్చర్యం, చాలా చిన్న ఆశ్చర్యం కాదండి. దేవుని క్రియలు చాలా ఆశ్చర్యమైనదని. చూడండి, దేవుని క్రియలు అంటే ఎలా ఉన్నాయట? ఆశ్చర్యమైనవి. యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ఇక్కడ ఏమంటున్నాడు? రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? చూడండి, దేవుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పరలోకపు తండ్రి. భూమి ఆకాశమునకు, సూర్య చంద్ర నక్షత్రములకు, ఈ లోక ప్రపంచములన్నిటికీ సృష్టి కర్త. సృష్టి కాదండి, సృష్టికి కర్త. సృష్టి కాదండి, సృష్టికి కర్త. సృష్టి దేవుడిని పూజిస్తే కలవదు.
నీవు నేను ఇద్దరం కలిసి బొమ్మను తయారు చేసుకుని నువ్వే దేవుడు ముగ్గురు కాదు. అది సృష్టి. నీ చేతులతో సృష్టించుకోవాలి. నీవు అనుకోవాలి. అది సృష్టించుకోవాలి. నీకు నువ్వు సృష్టించుకోవాలి. ఇక్కడున్న భగవంతుడు అక్కడ లేడు, అక్కడున్న భగవంతుడు ఇక్కడ లేడు. చాలా నిష్ట కలిగి ఉంటారు, కానీ జీవమలిగిన దేవుడు అనే ఆత్మ ఎవరు అనేది తెలుసుకోలేదు. ఈ ఆత్మను ఎవరిచ్చారు? అసలు ఈ ఆత్మను ఎవరిచ్చారు? ఈ ఆత్మను ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చినాడు, అయ్య ఇచ్చినాడు, డాడీ ఇచ్చినా? ఈ ఆత్మను ఎవరిచ్చారంటే ప్రాణం. సరే, మీ అబ్బకి ఎవరిచ్చారు? ఆ అబ్బకి ఎవరిచ్చాడు ప్రాణం? మనం అనుకున్నాం. ఎట్లే పొరుగుతో పోతే అసలు ఇచ్చిన ఆయన ఎవరు? అక్కడికి వస్తే సృష్టికి కర్త, ఆయననే పూజించమంటున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి వైరస్ ఎవరి నుండి? అమ్మ నుండి పోదు, అయ్య నుండి పోదు. నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, అయ్యే దేవుడు, అమ్మే దేవుడు, కడిపే నాకు దేవుడు అంటే ఇది ఎవరు విడిపించాలి? ఈ వైరస్ ఎవరు విడిపించాలి? అర్థం చేసుకున్నాం. మీ దేవుడు విడిపిస్తాడా? మన దేవుడు విడిపిస్తాడా? నువ్వు అనుకో. ప్రపంచం అంతా ఏకంగా ఉండి మోకాల మీద ప్రార్థన చేసి నీవు తప్ప దీనికి ఎవరు కూడా విడిపించే నరుడు లేదు. ఇది నీ నుండి జరుగుతున్నటువంటి శోధన ప్రభు అని కనుక అందరం దేవుని పాదములు పట్టుకుంటే క్షణం పట్టదండి. లైన్ మీదకి వచ్చి ప్రపంచ దేశాలను లైన్ మీదకి వచ్చి ప్రభువా నీవు తప్ప దేవుడు అనేవాడు లోకంలో లేడు. నిజంగా నీవే దేవుడవయ్యా. ఇది సృష్టించినటువంటి ఈ సృష్టిని వైరస్ అనే సృష్టిని దీన్ని బంధించాలంటే నీ నుండే తప్ప ఎవరి నుండి కాదని బైబిల్ వాక్యం ఇస్తుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుంది. ఉందామా? 2 చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 8వ వచనం. ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారు కాము, అపాయములో నున్నను కేవలం ఉపాయం లేని వారు కాము, కర్మపడుచును దిక్కు లేని వారము కాము, పడద్రోయబడి నశించి వారు కాదు. ఇదిగో నేనే దేవుడు అంటాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడు, బ్రతికించేవాడు నేను, గాయపరచువాడు, స్వస్థపరచువాడు నేను. నా చేతిలో నుండి అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధనలో బైబిల్ వాక్యం కలిగిస్తాను. కాబట్టి దేవుని వినారా, దేవుడు గొప్పవాడు కనుక దేవుని మాటను వినాలి. కానీ దేవుని మాటను వినకుండా ఏదేదో మనం చేస్తే ఎలా విడిపిస్తారండి? మనం అనుకున్నాం ఎవరు విడిపిస్తారండి? మనం అనుకున్నాం ఎవరు విడిపిస్తారండి? ఇది ఎవరి నుండి అవుతుందండి? ఎవరి నుండి కాదు. ఇది బైబిల్ వాక్యంలోనే సెలవిస్తుంది. అది దేవుని నుండి తప్ప ఎవరి నుండి కాదు అని క్లియర్గా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాట నీవు నేను వింటే తప్పకుండా మరి బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. చూసారా ఏమంటున్నారు ఇక్కడ? ఈ స్వాతంత్రం అనుగ్రహించి దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. కాబట్టి నిన్ను నన్ను పుట్టించాడు కనుక ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. స్వతంత్రులు ఎలా చేసినాడు? క్రీస్తు రక్తంలో స్వతంత్రులు. ఎక్కడికి స్వతంత్రం చేసినాడు? నీకు పరలోక రాజ్యానికి చేరుకోగలిగిన స్వతంత్రం ఇచ్చాడు. స్వాతంత్ర్యం 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ గవర్నమెంట్ నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. వాస్తవమే. కానీ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అని అంటున్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రం చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి
మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. మరలా దాస్యమును కాడి కింద దాసులం. ఎవరికి దాసులం అండి? ఎవరికి దాసులం అండి? సైతానికి దాసులం అయిపోయాం. సైతాన్లకు దాసులం అయిపోయాం. సైతాన్లకు దాసులం అయిపోయాం. నీవు సైతాన్ అంటే ఏంటండి? నీ చేతితో సృష్టించు. మంచిగా హైదరాబాద్ నుంచి చాలామందిని చూశాను, అక్కడక్కడ ఊళ్ళలో కూడా చాలామందిని చూస్తాను. సిటీలలో బొమ్మను మంచిగా తయారు చేసి దానికి రంగులు పూసి, కీలు పూసి, రకరకాల రంగులు పూసి ఎంత మంచి చేస్తారని నిజంగా వాళ్ళని చూస్తే నేను నిజంగా వీళ్ళ దేవుడు ఎవరు అనిపిస్తుంది నాకు. ఇంత రంగురంగులు వేసి బొమ్మను తయారు చేసి దానికి మంచి 9 రోజులు పూజ చేసి నీవే దేవుడు అని పూజలు చేస్తూ ఉంటారు. దేవుడు సృష్టికర్త అండి. సృష్టిని పూజించినందుకు మాత్రం కాదండి. ఎలా నేర్చుకోవాలి? ఈ బొమ్మల కంటే ఎక్కువ మనుషులు జ్ఞానం ఉంది. ఈరోజు సెల్ ఫోన్ ఇక్కడ మాట్లాడితే సెల్ ఫోన్లో ఇట్లా మాట్లాడితే ఇట్లా మాట్లాడు అనుకోండి, ప్రపంచ దేశాల్లో నలుమూలలో పోయేస్తారు. దేవతల కంటే ఎక్కువ మనుషులకి జ్ఞానం ఉంది ప్రపంచం. సెల్లికి ఎంత జ్ఞానం ఉంది? దేవుని కంటే కొంచెం తక్కువ వానిగా చేసేది జ్ఞానం. దేవుని స్తోత్రం. మళ్ళీ దాస్యమైన కాడి కింద ఎందుకు చిక్కుకుంటున్నావు? దేవుడు అదే, నువ్వెందుకు చిక్కుకుంటున్నావు? అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు. బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ వాక్యంలో ప్రకటన గ్రంథంలో 15వ అధ్యాయంలో 3వ ప్రభువా, వారి ప్రభువా, దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? ఎవరండి భయపడేది? వాక్యం చెప్తుంది, నీకు భయపడని వాడు. ఎప్పుడు భయపడతారండి? బూరలు ఊది విప్పినప్పుడు ఉంది కథ. ఇప్పుడేముంది? నీవు నేను సుఖంగా కొంచెం ముక్క లేకుండా ఒకడైతే ముక్క లేని భోజనం చేయడు. ఒక ఆయన చెప్తుంది, అయ్యగారు నేను నా జీవితంలో ముక్క లేని భోజనం, నీసు లేని అన్నం తినలేదని చెప్తాను. నీసు లేని భోజనం ఆయన చేస్తుంది. నీసు అంటే నాకు చీదర పెడుతుంది. మరి నీసు లేని భోజనం చేయలేదట రోజు. లాస్ట్ చిన్నపాటి కోడిగుడ్డను తింటానండి. ఎంత అదృష్టం అండి! సంతోషమా? జాగ్రత్త. బుర్రలు విప్పే సమయం వచ్చింది, జాగ్రత్త. వైరస్ ప్రపంచాన్ని వ్యాప్తి చెందుతుంది, జాగ్రత్త. మిడతలు వస్తున్నాయి, జాగ్రత్త. వచ్చేసి భూలోకంలో కోతులు వచ్చినాయి. కోతులు వచ్చి అన్ని తింటే అయ్యో పాపం, పాపమే పాపం. చేనంత తింటే పాపం అన్నాను. వాటిని నువ్వు చూస్తే పాపం ఉంటుంది బయట, వాటి చేనంత పోయిన తర్వాత వాని పాపం అని ఏమంటాడు? ఒక్కటే ఆలోచిస్తున్నాడు. బల్లిని పాపం అంటే, కోతిని పాపం అంటే, కొండంగిని పాపం, పాముని కూడా పాపం అంటే, ప్రతిది కూడా. కుక్క కూడా పాపమే అంటే, అన్ని దేవుళ్ళే. కుక్క, కోతి, కొండంగి, ఇంకా పాము, తర్వాత ఇంకా పిగ్గు అది కూడా అది ఏంది వరవతారమా ఆయన. ఇంకా సూర్యాపేట కూడా దాన్ని పండబెట్టి కడిగి పసుపు రుద్ది మంచి ఆటో మీద మంచి దాన్ని చేకూడతారు. సున్నం పూసి బొట్లు పెట్టి చక్రవర్తి దాని పేరేందో పందిని అబ్బా పూల దండ వేసి దాన్ని ఊరేగించుకుంటా వచ్చి కోసింది. పందిని తినవానికి పరలోకం లేదండి బైబిల్లో. పందిని తినవానికి పరలోకం లేదండి బైబిల్. ఇలాంటి దాన్ని కూడా వరవతారు అని దాన్ని దండం పెట్టాలి. దేని దండం పెట్టండి? భూలోకంలో అందరి దండం. వస్తాడండి. వసంతరాయుడు వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. వసంతకాలంలో వస్తాడు అనుకుంటున్నావు? కాదు. ఎప్పుడు వచ్చేది తెలియదు. ఎప్పుడు వస్తాడో యేసయ్య, ఎప్పుడు వచ్చి మనల్ని తీసుకుపోతాడో యేసయ్య. నీకు తెలియదు, నాకు తెలియదు. వాక్యం ద్వారా మనకు తెలుసు ఎప్పుడు వస్తాడని. వాక్యం క్లియర్ అండి. వస్తాడు. క్రైస్తవుడా వస్తాడేమో, ఎందుకు భయపడుతున్నావు? వస్తే ఎందుకు భయపడుతున్నావు అండి? పరిశుద్ధంగా ఉన్నవానికి భయమే లేదండి. వస్తుందని గుండె గప్ప కొట్టుకుంటాను. ఇక్కడ గప్ప. చాలామంది అంటారు ఫోన్, అయ్యగారు నాకు గుండె కొట్టుకుంటుందంట. అయ్యగారు నాకు గుండె కొట్టుకుంటుందంటే మరి గుండె కొట్టుకుంది ఎవరికి? మంచిగా వినండి ఈ మాటలు.
గుండె అట కొట్టుకుంటుందట వారికి. గుండె కొట్టుకుంటుందంటే మరి మీరు చూడండి, గుండె కొట్టుకుంటుందట వాస్తవం. మరి గుండె కొట్టుకుంది ఎవరికి? గుండె ఎవరు కొట్టుకోవాలంటే పూలదండ వేసి బొట్టు పెట్టి బండ పెట్టుకొని గుండె కొట్టుకోవాలి. మిగతా అందరూ కొట్టుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీవు పరిశుద్ధుడు, నీకు భయపడని వాడేవాడు. నీ నామము చూడండి, నీకు భయపడని వాడేవాడు, నీ నామమును మహిమపరచని వాడేవాడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదరని. చూడండి, నీ న్యాయ విధులు ప్రత్యక్షమైనవి గనుక, ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధి నమస్కారం చేసేదరని, నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తని గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. ఎక్కడ నిలబడ్డారు వీళ్ళు? సముద్రం దగ్గర నిలబడ్డారు. సముద్రం దగ్గర స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను సూచితిని, అగ్గితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది నేను సూచితిని. ఆ క్రూరముగము దాని ప్రతిమకు దాని పేరుగల సంఖ్య లోబడక వాటిని జయించి వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండట సూచితిని. సముద్రం యొద్ద నిలిచి ఉండట సూచితిని వారేనట. 5వ వచనం చదువుకుందాం. అటు తరువాత నేను చూడగా సాక్ష్య గుడార సంబంధమైన ఆలయము ఏమంటున్నాడండి? అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమును తెరవబడను. ఎక్కడ నుండి తెరవబడదట? పరలోకమును ఆయన యొక్క ఆలయ గుడారము, పరలోకమా ఆలయము గుడార సంబంధమైన సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవు. సాక్ష్యపు గుడారం, అన్ని సాక్ష్యాలు ఉంటాయి. దేవుని నమ్మిన వారు, నమ్మని వారు ఆ గుడారాల నుండి బయటకు వెళ్తున్న వారి ముద్రలో అన్నంటూ ఉంటుంది. దేవుని జీవగ్రంథం వేరొక గ్రంథం ఉంటుంది. చాలా గుర్తుపెట్టుకో. ఎవరు పేరైనా ఉన్నది లేనిది అన్ని తెలుసు. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడను. 7 పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు ఆలయం నుండి వెలుపలికి వచ్చిరి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యం గుడార సంబంధం ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగులు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్మల మీద బంగారు దట్టీలు కట్టుకొనిన వారై ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చిరి. ఇంత బలంగా బయటకు వచ్చేసారు. ఆలయంలో నుండి వెలుపలికి బయటకు వచ్చేసారంట. కాబట్టి దేవుని పిల్లలారా, మరి 7 బయటకు వచ్చిన తర్వాత 8వ వచనం అప్పుడు 7వ వచనం అప్పుడు 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవునికి కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రను 7 దూతలకు ఇచ్చెను. 4 ఉన్నారు దేవుని దగ్గర. దేవుని చేత ఏర్పరచబడిన 4 దూతలు. ఆ 4 ఇక్కడ అంతా ఏమంటుండే? ఇక్కడ అంతటా దేవుని మహిమ. 7వ వచనంలో అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి, 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపంతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలు ఆ 7 దూతలకిచ్చెను. 7 దూతలకిచ్చెను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున. చూసారా ఎంత సీరియస్గా ఉంది చూడండి. ఇక్కడ ఏమన్నా అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తం వరకు ఆలయమందు ఎవరిను ప్రవేశింపజాలక ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యం ఉంది.
పరలోక గదిని, పరలోక గుడారం, పరలోక ఆలయం. ప్రతి ఒక్కరూ ఆత్మలు అక్కడికి చేర్చబడాలి. ఏమంటారండి ఒక్కొక్కరు? చనిపోయాడు చచ్చిపోయాడు. చచ్చిందేంది శరీరం, పోయిందేంది ఆత్మ. చాలా జాగ్రత్తగా ఉన్న దేవుడు చచ్చిపోయింది. ఉన్నన్ని రోజులు నీ సంతోషం నీకే, నీ ఆనందం నీకే, నీ ఆరోగ్యం నీకే, నీవే ఆలోచిస్తూ. కానీ ఈ ఆత్మనిచ్చిన దేవుడు ఎవరు? అసలు ఎవరు? ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఈ క్షణంలో ఇది దాటితే, ఈ గెట్టు దాటితే ఎక్కడికి పోవాలి? అనేది ఇక్కడ గుర్తుంచుకోమని బైబిల్ వాక్యం ఇస్తుంది. ఎందుకంటే సముద్రం దగ్గర, స్ఫటికం దగ్గర, అది ఏ సముద్రం? అగ్నితో కూడినటువంటి సముద్రం, నీరు అక్కడ ఉంది. ప్రతి ఒక్కరికి అగ్ని. దేవుడు ఏం చేస్తున్నట్ట? మందుబాబులకు, చాలామంది మందుబాబులు అంటా ఉన్నారు. ఒక ఆమె అంటుంది, అయ్యా ఈ కరోనా వచ్చింది నా భర్త కొరకే అన్నదాన్ని. ఎందుకమ్మా అంటే, నా ప్రాణం నిమ్మలం ఉందయ్యా. ఈ యొక్క వైరస్ వచ్చిన కానీ నా ఇంట్లో గొడవే లేదు, నా ఇంట్లో మంచిగా నిద్రపోతున్నాయా. ఇప్పుడు నెల రోజుల నా బ్రతుకులో ఇన్ని సంవత్సరాలు పెళ్ళైంది, కానీ ఈ 30 రోజులు మంచిగా నిద్రపడుతుందయ్యా. ఈ మందు ఎప్పుడైతే బంద్ అయిందో మా మందోడు మంచిగా నిద్రపోతుంది. అప్పుడెప్పుడు గొడవ చేసేదండి. ఎందుకంటే ఆ గొడవ చేసే మందు బాబులకు ఆ మందు లాంటి ద్రావకాన్ని దేవుడు తాపుతుంట, అగ్ని ద్రావకం. అందుకనే సముద్రం మొత్తం అగ్ని ద్రావకం ఉంటుంది. అందులో పెద్ద సముద్రం. ఎందుకంటే అందరికి తాపాలిగా. మరి సముద్రం అయితే మరి అందరికి సరిపోయేటట్టు ఆ ద్రావకం తాపాలని అందరికీ తాగిస్తాడు. మరియు అగ్గితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను సూచితిని. తాపాలనే అందరికి తాగిస్తాడు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మరి వాడు పాతాళంలో నుండి మొన్నటి వాక్యంలో వాడు పాతాళంలో నుండి వచ్చాడు. వాడు పాతాళ భూమిలో నుండి వచ్చాడు. ఒకటి సముద్రం నుండి వచ్చాడు. ఒకడు వాని చక్కిన వారే ఒక బొమ్మను తయారు చేసి దానికి నోరిచ్చాడు. జ్ఞానం, కాలు చేతులు, మాటలు ఇచ్చేటట్టు. ఆ ముందు వచ్చిన వారు మొక్కండి. ఆ ముందు క్రూరము కానీ మొక్కండి. ఆయనే దేవుడు, ఆయనకే నమస్కారం చేయాలి. ఈయన కాక ఇంకెవరున్నారు ఈ లోకంలో? ఆయనే దేవుడని ఈ విధంగా గప్పాలు చెప్పినటువంటి వాడు బొమ్మకి ఇచ్చాడు. కానీ దేవుడి నామానికి ఇస్తాడు. కానీ ఏ బొమ్మకుంది? ఏ బొమ్మ పరలోకంలో ఎవరు అవ్వకూడదు? పరలోకంలో ఎవరు అవ్వకూడదు? ఎవరవ్వకూడదు పరలోకంలో? ఆ బొమ్మ పేరు గల వారి ముద్ర వేసు కొనని ఎవరైతే ఉన్నారో వారు ఆయన రాజ్యం చేస్తారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన మేలు ఎప్పుడైనా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవుడు చేసినటువంటి మేలును బట్టి మనం అర్థం చేసుకొని చాలా నమ్మకంగా ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14 వచ్చిన చదువుకున్నాం. ఒకసారి చదివి నేను ముగిస్తాను, మీకు అర్థమైతే చెప్తాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. బాగా వినాలి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వినాలి. నీతి దుర్నీతితో. దుర్నీతి అనగా అబద్ధం, నీతి అనగా నిజం. నిజానికి వెలుగుకు చీకటి పొత్తు లేదు, అబద్ధానికి నిజానికి పొత్తు లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అన్నాడు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటితో ఏం పొత్తు ఉందా? వెలుగు, చీకటి అనగా లోకం, వెలుగు అనగా దేవుడు, దేవుని నమ్మిన బిడ్డలు, ఆయన ప్రేమలో ఆయన ఏర్పరచుకున్నటువంటి భక్తులు, బిడ్డలు, వారు వెలుగై ఉన్నారని బైబిల్ వాక్యం. అందుకనే
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం. క్రీస్తునకు బెలియాలనగా సైతాన్, లోక శక్తి, లోకాన్ని ఏలుబడి చేసే శక్తులు ఉంటాయి. ఒక శక్తి కాదండి, కోట్లాను కోట, ముక్కోటి. ఒకసారి ఒక వ్యక్తి అన్నాడు, ఒక బ్రదర్ అన్నాడు, ఆటిపాపులో ఒక బ్రదర్ అన్నాడు కదా, మన దేవుని యేసు గుడి కాడికి వచ్చి, దేవుని ఆయన మరి ఏం చేస్తున్నావు, మాకేమైనా చేస్తున్నావు అని అడిగాను. ఆయన అన్నాడు, అబ్బో నీ దేవుడు గొప్ప దేవుడు, నేను చేస్తానా, నేను నేను చచ్చిపోతా అయ్యా తరకు, మన దేవుడు గొప్ప దేవుడు కదా, ఎందుకు అట్లను మరి ఏం చేస్తున్నావు, నాకు ఎదురు చూసి చేస్తున్నావు కదా అని. గుడికి ఎదురుకుండా చేస్తున్నావు, ఏం చదువుతున్నావు అని నేను అడిగాను. ఏం చదువుతున్నావా? అబ్బో నీ దేవుడు గొప్ప దేవుడు, నేనేం చదువుతలేను, నాకున్నారు దేవుళ్ళు, ముక్కోటి దేవుళ్ళు కదా, కాలు పెట్టేసుకుంటా అంటున్నాను. నేను అన్న ఇదేంద్ర నాయనకి ఇట్లా మాట్లాడతాడు అంటే, ఇన్నిటినాడు వాడు అట్లా వెళ్తాడు, నన్ను చూస్తే భయపడతారు వాళ్ళు అంటున్నాను. చూసావా? అబ్బో ఈ దేవుడు గొప్ప దేవుడు, నేను అంటున్నాను, ఆయన నీ కాలు మొక్కు అట్టాను. చూసావా? క్రీస్తునకు బెలియాలతో ఏమి పొత్తు, ఏది సాంగత్యము చెప్తున్నాడండి. సాక్ష్యం సైతాన్ చెప్తా ఉన్నది. సైతాన్ చెప్తూ, సర్వోన్నత దేవుని కుమారుడా, మాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు, నీ సమయం ఇంకా రాలేదు, ఎందుకు వచ్చావు, నీ వెళ్ళిపోవటం నా సమయం ఇంకా రాలేదు ఇంకా. సైతాన్ చెప్తుంది, దేవుని కుమారుడా, సర్వోన్నత దేవుని కుమారుడు అని చెప్తుంటే నువ్వెందుకు చెప్తలేవు? సైతానే చెప్తుందండి, ఒక శక్తే చెప్తాను. యేసు ప్రభు నీళ్ళలో బాప్తిసం తీసుకుని ఒడ్డుకొచ్చేటప్పుడు పరలోకంలోని దేవుని ఆత్మ పావురం వచ్చేసి, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నా ఆత్మను ఉంచాను, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. బైబిల్ వాక్యంలో సెలవిస్తాను. దేవుని నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక, మనం జీవమున దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. వినాలి, విమర్శించదు, వినాలి, ఏది నిజము ఏది అబద్ధం అనేది నేర్చుకుంటే మంచిది. జ్ఞానము సముద్రం లాంటిది, జ్ఞానం సముద్రంలాగా విమర్శిస్తే కాదు కానీ మనం నేర్చుకోవడం. ఎందుకంటే ఇట్లాగా ఈ విధంగా ఉందనేది తెలిసినటువంటి వారు కొన్ని విషయాలు చెప్పవచ్చు. అరే ఇట్లనా, నిజమా ఇది అనేది బుక్స్ ఇంకా చదువు, బైబుల్ జ్ఞానం దొరుకుతుంది. అందుకని క్లియర్గా చెప్తాను, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవముల దేవుని ఆలయమై ఉన్నాము. నేను వారిలో నివసించి సంతరించును. ఎవరిలో నివసిస్తాడట? మనుషులలో నివసిస్తాడు. దేవుని బిడ్డలలో ఆయన నివసిస్తాడు. వారిలో నివసించి సంతరించును. నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురంట. నేను వారి మధ్య, చూడండి ఇక్కడ ఏమంటున్నాడో, కావున మీరు వారి మధ్య నుండి బయట వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడే. దేవుని నమ్ముకున్నావు, మందు కావాలి కాదు, దేవుని నమ్ముకున్నావు, మందు బాబు అయిపోయావు. దేవుని నమ్మనోడు మందు బాబే, నువ్వు మందు బాబే. దేవుని నమ్ముకున్నావు మిత్రమా, ఆరాధనకు వస్తున్నావు గుడికి. ఆదివారం ఆరాధన అనేది నీకు తెలుసా? ఆదివారం దేవుడు సృష్టించాడని తెలుసా? 7 దినములు దేవుడు మనకిచ్చాడు, 6 నీకిచ్చాడు, 1 నాకున్నది, నా వైపున నన్ను ఆరాధించమని చెప్పాడు సంగతి తెలుసా? నేను క్రైస్తవుని, మా తాతల కాంచెలు క్రైస్తవులు కానీ అందరు లైనముడు పోయారు. మరి నువ్వేడిపోతావు? లైనముడు పోయినావు బట్టి నువ్వు పోతావా? జీవముల దేవుని ఆలయమై ఉన్నావు. జీవముల దేవుని గొర్రెపిల్ల ఎడిపోతే తన భక్తులు ఆయన వెంట పోతున్నారు. హతసాక్షులైన వారు 24 పెద్దలు ఆయనతో ఉన్నారు. నాదా సత్యశుద్ధుడా అని ఆయనతో సహవాసములు, ఆయన ప్రేమలో ఆయనతో వెళ్తా ఉన్నావు. నీ సంగతి నువ్వేమడుగుతున్నావు? ఇక్కడ నేను వారిలో నివసించి సంతరించును అంటున్నాడు. దేవుడు నీలో నివసించాలంటే
నీ ఇంట్లోకి రావాలంటే, నీ హృదయంలో రావాలంటే, నీ వీధికి, నీ గ్రామానికి, నీ దేశానికి రావాలంటే నీ హృదయం దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? దేవుని పిలుస్తావా? స్ఫటికం సముద్రము అగ్ని జ్వాలలతో ఉంది, అగ్ని జ్వాలలతో ఉడుకుతూ ఉంది. ఎందుకు? ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారికి కాపుదామని. అందుకే ఆయన ఉగ్రత విప్పిండు. రేపు అధ్యాయంలో అవపడుతుంది, 16 అధ్యాయంలో విప్పినప్పుడు ఒక్కొక్కరికి శ్రమలు, ఒక్కొక్కరికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది రేపు అధ్యాయంలో అవపడుతుంది. అందుకే నేను వారిలో నివసించి సంచరింతును, వారికి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దాన్ని ముట్టకుని ప్రభు చెప్పుచున్నాను. మీకు తండ్రినై ఉందురు, మీరు నాకు కుమారులను కుమార్తెందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. అందుకే దేవుని విడలారా, దేవుడు మనకి ఇచ్చినప్పుడు మేలును ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు అని బైబిల్ వాక్యం ఇస్తాను. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, దానికి నాకు గుర్తు అనేది లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలని బైబిల్ వాక్యం. వారు 3వ వచనంలో అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో 15:3 ఏమంటున్నాడు? వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి అంటున్నాడు. ఘనమైనవి, ఆయన క్రియలే ఘనమైనవి. ఆయన క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యకరము. పుట్టు గుడ్డివారిని దేవుడు చూపించాడు. పక్షవాత రోగిని బాగు చేశాడు. చెవిటివానికి వినగలిగే శక్తిని ఇచ్చాడు. మూగవాడు మాట్లాడాడు. ఆయన పుట్టుతో ఉన్నది ఆయన సృష్టి కనుక, ఆయన సృష్టి ఆయన చేతిలో ఉన్నది. ఏందా సృష్టి? అవ్వను ఆదామును మట్టితో చేశాడు. ఆయన సృష్టి కాదా? ఆయన మాట వినలేదా? ఆయన మాట విన్నారు, కానీ ఆయన లాస్ట్కు ఆయన కూడా జారిపోయాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవునికి వ్యతిరేకత నడుస్తూనే. అందుకని ఒక మాట ఉంది, ముందు నాగలి ఎట్లా పోతే వెనక నాగలి ఎట్లా పోయింది. ఆదాము కంచెలు వంకరపోయింది నాగలి. ఆదాము కంచెలు వంకరపోయింది, క్రీస్తు వరకు వంకరపోయింది. క్రీస్తు కంచె ఇప్పుడు కూడా వంకరైపోతుంది. వెనకొచ్చాడు మళ్ళీ చక్కగా వేస్తుంటే మళ్ళీ వంకరైపోతాం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాగలి చక్కగా వేశాడు కోనరా. ఎవరైతే వస్తారో ఆ లైన్లోకి వస్తారో దేవుని రక్షించుకుంటాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అందుకే నీ మాట, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములు ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడు, నీకు భయపడని వాడేవుడు అన్నాడు. ఉరుము వచ్చింది, వర్షం వచ్చింది, అమ్మో 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 అమ్మ తడుచుకున్నాడు. గబక్కున పడేవాడు, అమ్మ నీ అమ్మ వచ్చిందిరా కొట్టుకుంటా. ఏందో వచ్చింది, పడ్డదిరా. భూకంపం వచ్చింది, నాకు ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి అమ్మ బతికినవరా ఇంకొంచెం పెద్దగా వచ్చి వెళ్ళిపోతుంది. ఎక్కడున్నాడు దేవుడు? వయ్యో అమ్మ సత్యులు ఎల్లరో బయటకు అని ఉరుకుతారు, కానీ దేవుడా నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడున్నావయ్యా అంటారు వాళ్ళు. అంటారా? అనరు. అది జ్ఞాపకే రాదే. సర్వాధికారి, శక్తిమంతుడా, నీకు భయపడని వాడేవాడు. ఒక భూకంపం వస్తే, ఏదైనా శోధన వస్తే ఇప్పుడు భయపడతా ఉంది అందరూ. కానీ ఒక రోగానికే భయపడితే మరి ఆయన రోగాన్ని తెచ్చిన దేవుడికి భయపడవా? ఆయనకు భయపడ. ఆయన ప్రేమగల దేవుడు. ఆయన ఏమన్నాడు? ఆయన ప్రేమగల దేవుడు అండి. ఆయన ఏమన్నాడు? కానీ రోగం అయితే మన దెబ్బలు కొడుతుంది, కానీ ఆయన ఏమన్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ పోలీసులు చూడండి ఎట్ట కొడుతున్నారు. రోగం ఇస్తుందంటే పోలీసులు ఇంకో తీరు కొడతారు. మరి ఆయన చేతుల పని దేవుని చేతిలో. ఒకవేళ ఆయన కూడా అది తీసుకున్నాడు చంద్రకోల, వెళ్ళిపోతాం మనం. కానీ చంద్రకోల తీసుకున్న దేవుడు కాదు. రక్తం చిందించి నేను రక్తంతో కొన్నాడు ఆయన. కొన్నాడు. ఏ కన్నోళ్ళు ఎవరు కూడా దెబ్బలు కొట్టలేదు. ఒక చెంపదెబ్బ కొట్టండి, ఈ తల్లి అయిన ఒక బాబుకి చెంపదెబ్బ కొట్టిందని కోపం మీద 1 గంట తర్వాత చల్లారగానే ఏడుస్తామండి బాబుని పట్టుకొని. కోపం పాడుగా ఎక్కడ కోపం వచ్చి అని ఏడుస్తూ ఉంటుంది. నా బాబుని కొట్టుకున్నా, నా కోపం వచ్చింది, ఏ తల్లి అని ఏడుస్తుంది. ఆయన నీకు తండ్రి, నిన్ను గంట తండ్రి, మన కన్నా తండ్రి ఆయన కొట్టాడు. కానీ అయ్యా నాకు అన్నం పెడతావు అమ్మ అని నువ్వు అడిగి,
అమ్మ అన్నం పెడతావా అంటే అమ్మ ఏ అమ్మాయిని అన్నం పెడతా అడగకుండా ఎట్లాంటి అన్నం పెడుతుంది. దయచేసి ఈరోజు మనం అడుగుదాం లైన్ ప్రభువా నేను విడిపించాయా, ఈ రోగమైన వ్యాధి బాధలో నన్ను విడిపిస్తావా. ప్రకటన గ్రంథంలో చూసిన విధంగా స్ఫటికం సముద్రం ఉన్నది, అక్కడ అగ్ని జ్వాలలతో ఉంది. అగ్నితో కలిసి ఉన్నటువంటి సముద్రం దగ్గర నిలిచి ఉన్న నలుగురు, వారి ద్వారా మేము వింటున్నాం, సర్వాధికారి సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడా నీవు దేవుడు, నీవు తప్ప ఎవరున్నా, నీకు భయపడిన వాడు ఎవరు. వాళ్ళ బూరలు ఊదుతున్నాయి, వాళ్ళ బూరలు విప్పుతున్నారు. విప్పమని చెప్తున్నా 7 దూతలకు తీసుకొచ్చి విప్పండి అని చెప్పి. అందుకనే రేపు 7 బూరలు విప్పవలసి వచ్చిందంట. దయచేసి మీరు ప్రార్థన పనిలో ఉండండి, ప్రార్థనతో ఏకీభవించండి. దేవుడు మీరు గురించి స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, స్వస్థత ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను స్వస్థత ప్రార్థన చేస్తున్నాను. మరి స్వస్థత ప్రార్థనలో అనేక మంది రాత్రి కూడా ఒక బిడ్డ ఏడుస్తూ ఉంది. మెంటల్తో ఒక సైతాన్ బాధపట్టి ఏడుస్తాను. 11 గంటలకి ప్రార్థన చేశాను, విడుదల పోయింది. మరి చాలామంది అయ్యా మీరు స్వస్థత ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాక్యం అయిపోయిన తర్వాత నాకు చాలా నెమ్మది దొరుకుతుంది, నాకు మంచిగా అనిపిస్తుంది. అయ్యా మర్చిపోవద్దు, వాక్యం ముగించగానే మీరు స్వస్థత ప్రార్థన చేయండి అని నాకు ఫోన్లు చేస్తాను. మీకు బలహీనత వచ్చినా ఫోన్ ద్వారా చెప్పండి. మీ చేతులు మీ స్థలాలలో ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ ఉంచుకోండి. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని స్వస్థపరుస్తారు. దేవుడి నామానికి స్తోత్రం. ఆమేన్. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ దేవుడా, నీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రార్థన, యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రార్థన, యేసుక్రీస్తు నామములో స్వస్థత ప్రార్థన. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి తల్లి, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నటువంటి ఓ అమ్మ, నీ మోకాళ్ళ నొప్పులు దేవుడు తీసివేస్తాడు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నీ మోకాళ్ళ నొప్పులు తీపులు దేవుడు తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెరిచి అడుగు, అయ్యా నా నొప్పులు ఇప్పుడే తీసివేయి, నా నొప్పులు ఇప్పుడే తీసివేయి. షుగర్ విడుదల చేసుకో, షుగర్ విడుదల చేసుకో. క్యాన్సర్ వెళ్ళు బయటికి, ఎయిడ్స్ వెళ్ళు బయటికి. పక్షవాత రోగమా నీ బిడ్డను విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నా. పక్షవాత రోగమా నీ బిడ్డను విడిచిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నా. మూత్రపిండాల రాళ్ళు విడుదల జరుగునుగాక. మూత్రపిండాలు మంచిగా ఆరోగ్యంగా ఉండునుగాక, ఆరోగ్యంగా ఉండునుగాక. ఆ బలహీనతలో నుండి విడిపించుదుగాక. ఆమేన్. ఆ బలహీనతలో నుండి విడిపించుదుగాక. హర్షమొలలు, బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్ని యేసు నామములో నేను బంధిస్తున్నాను. ఆమేన్. హర్షమొలలు, రెడ్ బ్లీడింగ్ యేసు నామములో వైట్ డిశ్చార్జ్ని బంధిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు నామములో ఇప్పుడు ఈ క్షణంలో నేను బంధిస్తున్నాను. ఆమేన్. ప్రతి రోగం అనే బలహీనతను దేవుడు తీసివేయగా. చేతబడి క్రియ సైతానా బయటకు వస్తావా? చేతబడి క్రియ సైతానా వస్తావా బయటికి? సైతానా బయటికి రా. చేతబడి రా బయటికి, వెళ్ళు బయటికి రా, రా బయటికి వెళ్ళు. నీకు అధికారం లేదు. ప్రార్థన ద్వారా విడుదల చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నా. ఇదిగో బైబిల్లో వాక్యం విన్నావు. ఇప్పుడు సైతానా సముద్రము, స్ఫటికము సముద్రము
అగ్ని జ్వాలలతో ఉన్నది, మసమస కాలుతూ ఉంది. సెకండ్లు ఉన్నా కానీ నీకు మాత్రం దేవుడు నిన్ను ఆ ద్రావణి తాపిస్తాడు. సస్తో చెప్తున్నా, నువ్వు రా బయటికి వెళ్ళు. అగ్ని జ్వాలలతో ఉన్న సముద్రం నిన్ను ముంచుతాడు అనుకుంటున్నావు, కానీ చనిపోతావు. మర్యాద చెప్తున్నావు, వెళ్ళి బయటికి వెళ్ళి. నేను ప్రార్థిస్తున్నా ఇప్పుడే, నేను బంధకంలో వేస్తున్నావు ఇప్పుడే, నువ్వు వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి రోగం అనే శక్తి తీసుకొని పోమని ఆజ్ఞాపిస్తున్నా. చేతుబడి క్రియలు దయ్యములతో బాధపడుతున్నటువంటి వారిని విడిపించమని ప్రార్థన చేస్తాను. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో విడుదల జరుగును గాక. ప్రతి రోగం అనే బలహీనతను దేవుడు తీసివేయను గాక. ప్రతి రోగము, స్టమక్ పెయిన్, హెడేక్ విడుదల చేయదు గాక. హెడేక్ మధ్యరాత్రి భయపెడుతున్న దురాత్మ శక్తి సైతానా, నేను విడుదల చేసుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. వైరస్ ప్రభావాన్ని దేవుడు విడిపించును గాక. మా దేశములో ఉండకుండా దేవుడు భద్రపరచును గాక. మేము ప్రతి వారం మందిరంలో ఆరాధించే భాగ్యాన్ని నీవు దయచేయదు గాక. ప్రతి శోధన దేవుడు తీసివేయను. ఈ క్షణములో మూత్రపీడ డయాలసిస్ దేవుడు ఆరోగ్యంగా ఇచ్చును గాక. డయాలసిస్ రోగాన్ని దేవుడు తీసివేయను గాక. యేసుక్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. ఆమేన్. శోధన విడుదల దయచేయదు గాక. ఈ శోధనను దేవుడు దయచేయను గాక. దేవుడు స్వస్థపరచు. ప్రతి విధమైనటువంటి శోధనను దేవుడు తీసివేయను గాక. సైతానా, నీకు అధికారం లేదు. స్టమక్ పెయిన్ విడుదల చేసుకో. బాడీ పెయిన్స్ విడుదల చేసుకో. హార్ట్ స్ట్రోక్ విడుదల చేసుకో. గ్యాస్ ప్రాబ్లం విడుదల చేసుకో. మోషన్స్ అనే బలహీనత తీసుకొచ్చిన దురాత్మ శక్తి విడుదల చేసుకోమని ప్రార్థన చేస్తున్నా. ఎమిబియాసిస్, ట్యూబర్క్లోసిస్ విడుదల జరుగును గాక. హెపటైటిస్ బి విడుదల జరుగును గాక. ప్రతి రోగం అనే బలహీనతను దేవుడు తీసివేయను గాక. ఈ ప్రార్థన ద్వారా దేవుడు స్వస్థపరిచి, నాయనా గొప్పల యేసుదాసును స్వస్థపరిచారు. అలాగా భువనగిరి భాస్కర్ బ్రదర్ను మీరు బాగు చేయాలి, స్వస్థపరిచారు. అలాగా దాస వెంకటేశ్వర బిడ్డ జయమ్మను మీరు స్వస్థపరిచారు. ఇంకా అనేకులు బలహీనతతో ఉన్నారు. దయచేసి వారిని ముట్టి మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తారు. శోధతో ఉన్నవారు తాడూరి జానమును ముట్టి నీవు స్వస్థపరచుదుగాక. జానకమ్మ కుటుంబంలో శోధన దేవుడు విడిపించుదుగాక. మేము స్వస్థపరచాలి. ఇంకా అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయాలి. సంతానం లేని వారి కొరకు ముఖ్యంగా ప్రార్థన. సంతానం లేని వారి కొరకు బక్కమంతుల గూడెంలో బాధపడుతున్నటువంటి బిడ్డను దేవుడు సంతానం ఇచ్చుదుగాక. లక్ష్మణ్ రాధికకు దేవుడు సంతానం ఇచ్చుదుగాక. విజయోన అబిడలు సంతానం ఇచ్చుదుగాక. అలమ్మ మసూదన్కు దేవుడు వారికి సంతానం ఇచ్చునుగాక. స్వర్ణ సైదులు వారికి దేవుడు సంతానం ఇచ్చుదుగాక. ఆమేన్. ఏ ఒక్క బిడ్డ ఏడ్చుటకు వీల్లేదు. ప్రతి ఒక్క బిడ్డకు వీళ్ళు సంతానం ఇవ్వండి. సోమల తండ నుండి వచ్చిన బిడ్డకు సంతానం ఇవ్వండి. సుష్మితకు దేవుడు సంతానం ఇచ్చునుగాక. ఆమేన్. ఆత్మకు ఆ బిడ్డకు దేవుడు సంతానం ఇచ్చునుగాక. ఆమేన్. నీ మేలు చూచునుగా. నీవు చేస్తున్న మేలును మేము ఆశ్చర్యంగా ప్రార్థన చేసిన బిడ్డలందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. దేవుడు స్వస్థపరచునుగా. వ్యాధిలో బాధలో సమస్యలు ఉన్న వారిని యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నేను బంధిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రతి బలహీనతను ఈ క్షణంలో దేవుడు సెకండ్లలో విడిపించి దేవుడు స్వస్థత ఇచ్చినట్టుగా సహాయం దయచేయమని యేసునామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 యేసుక్రీస్తు నామములో అమ్మగారు ప్రార్థన చేస్తారు దయచేసి. స్తోత్రం దేవ పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి.
పరమ వైద్యుడాలోక రక్షకుడు అయిన ప్రభా ఏ యుగములు జీవించుతున్నవాడా నిన్న నేడు ఏకరీతకున్న మారని దేవుడ మహిమ కలిగిన వాడు శక్తి సంపన్నుడా కొందనము 4 దీవుల మధ్యలో కదలాడుచున్నవాడా నీకే వందనములు సింహాసనం మీద ఆశీనుడు అయినవాడా ధవలవర్ణుడా రత్నవర్ణుడా 10,000 మందిలో అధికాంశ నీడవైన ప్రభు నీ కొందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నీకు సాటి ఈ లోకంలో ఎవరు కూడా లేరు నేనే దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన నిరూపించుకుంటున్నాను ఆ దేవాతి దేవుడా నీ కొందనములు స్తోత్రాలయ్యా ఈ మా మరొక సమయం మరి ఈ దినం కూడా మీరు మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞత అర్పణములు చెల్లించుకున్న ఈ రోజులో ఈ దినముగా ఈ రీతిలో ప్రభా నాన్న నీ మాటలు నీ పాటలు మరి ప్రభా నీ ఒక ప్రార్థన బలం పొందుకున్నట్టుకు నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనములు చెల్లించుకుంటున్నాం రాజా ఈ తరుణము కూడా లేక నీ బిడ్డలు ఇంకా అనేక నిండల్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు కానీ దయచేసి నా ప్రభు ఈ అవకాశమును అందుకొని పొందుకొని నీ బిడ్డలు అనుభవిస్తున్న గ్లోరీ నీకు స్తోత్రం నీ కొందనాలు నీ బిడ్డల మధ్యలో మీరున్నందుకు వందనాలు వారి కుటుంబంలో మీరున్నందుకు వందనములు దేవా నీ బిడ్డల ఆత్మలను మీ స్వాధీనపరచుకుంటున్నందుకు నీ కొందనములు గ్లోరీ నీకు స్తోత్రం నీ కొందనాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా నీ కొందనములు తాకండి ఒక్కొక్క బిడ్డను మీరు తాకండి ఆత్మతో నింపండి ప్రభువా ఇదే సమయం ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఇదే పరలోక రాజ్యం కొరకు సిద్ధపాటు ఇదే నా ప్రభు నీ కొందనములేసయ్యా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాడు సిద్ధపాటు జీవితాలు కలిగి ఉండేటట్టు నీ కృప దయచేయండి ప్రభా నీ బిడ్డలు ఒక్కొక్కరు బలం పొందుకొని ఆత్మను పొందుకొని నా ప్రభా నీ రాజ్యం కొరకు ఎదురు చూసి వారిగా నీ కృప చూపించండి నా దేవా నీ కొందనములు ఆ దినమైన గడి అయిన నా రోజు అయిన నాకు తెలియకుండానే నేను అయ్యా మరి పరలోకంలో నుండి నా తండ్రి నన్ను పంపును అంటున్నావు అవును దేవా ఏ దినమో ఏ క్షణమో మాకు తెలియదు ప్రభా భయంకరమైన శ్రమ దినాలు రాకముందే ప్రభా మీరు ప్రకటనలో ప్రకటించిన విధంగా నాయన నిజంగా వాటిని మేము అనుభవించకముందే నీ కడపూర శబ్దము విని లేపబడుటకు నాయన ఎదుర్కొనబడుటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం నా దేవా నీ కొందరములు నిన్ను చూసే కృప మాకు కావాలయ్యా నీతో మేము కలిసి జీవించే జీవితాలు మాకు కావాలి అయ్యా వెండి బంగారం మొత్తం రత్నములతో కట్టబడిన మహా పరలోక పట్టణం మాకు కావాలని మేము కోరుకుంటున్నాం యేసయ్యా ఈ లోకము నాయన మాది కాదు శాశ్వతమైంది కాదు ప్రభా ఇదంతా మట్టి శూన్యము ఒక దినము పోతుంది ప్రభా కానీ మీరు లాస్ట్కి మిగిలేది మీరు ఒక్కరే తండ్రి మీరే మాకు కావాలని మేము అందరం కోరుకుంటున్నాం నీ బిడ్డలో అయా అర్థశక్తితో వింటున్న ప్రతి బిడ్డలు నాయన నీ శక్తిని పొందుకుంటున్న బిడ్డలను బట్టి నీ కొందనములు ప్రభా నీ ఆత్మతో నింపబడుతున్న బిడ్డలు ప్రభా నీ కొందనములు ఇంకెంతమంది అయితే నీ బిడ్డలు వాళ్ళ హృదయాలు నీకు ఇచ్చుచున్నారు తండ్రి దేవా ఇదిగో నా జీవితం నీకే అంకితం ఈ లోకంలో నాకు ఇంకా ఏమీ లేదు నువ్వుంటే నాకు చాలేసయ్యా అని ఈ దినం ఎవరైతే ప్రభా అయ్యా భయంకరమైన శ్రమల్లో నేనుండొద్దని ఎవరైతే మారు మనసుతో ప్రభా నీ బిడ్డలు నాయన నీ వైపు ఎదుర్కొని వారి ఆత్మీయ సజీవముగా అర్పించుకుంటున్నారు తండ్రి ఇప్పుడే ఈ క్షణంలో నా బిడ్డలను స్వాధీనపరచుకోండి ప్రభా వారి ఆత్మలను మీ ఆధీనంలో ఉంచుకోమని మేము ప్రార్థిస్తున్నాము నా రాజ్యానికి కొందనములేసయ్యా యేసయ్యా నీ కొందనములు ప్రభు ఆ దినం ఎవరు కూడా తప్పించలేరు ప్రభా తప్పుకోలేము తండ్రి ఆ భయంకరమైన దినాల్లో మాకొద్దు ప్రభు అయ్యా మేము బ్రతుకుండగానే నిన్ను వేడుకుంటున్నాము తండ్రి నీవే మాకు కావాలి నీ రాజ్యం మాకు కావాలి యేసయ్యా ఈ లోకంలో ఏది కూడా లేదు ఏది రక్షించదు ప్రభా నీ నామం తప్ప యేసయ్యా నీ కొందనములో నాయన ఇదిగో సకల మరి నాయన రాజ్యములను రక్షించుటకు నీ యొక్క ఆత్మ నాయన నీ యొక్క నామమే తండ్రి నీ కొందనములు ప్రభా నాయన భయంకరమైన దినాలు ఇక నాయన ఉండబోతున్నాయి చూడబోతున్న దినాలు ఉన్నాయి దయచేసి అలా కాకుండా ప్రభా మేమందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండేటకు నీ కృప దయించండి మా పేర్లు నీ జీవ గ్రంథమందు వ్రాయబడేటకు నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా నీ కొందనములు ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి ప్రాణత్యాగమును బట్టి మీరు కార్చిన రక్తమును బట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం ఎవరైతే నీ నామాన్ని ప్రపంచ మానవాళి ఒప్పుకుంటున్నారు ప్రభా ఆ బిడ్డలందరూ నీ రాజ్యమునకు వారసులుగా తీసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఏ నామమున రక్షణ లేదు ఏ నామమునే రక్షణ మనం పొందగలము యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని నీ వాక్యము సెలవిస్తుంది తండ్రి ఎవరైతే ఆయన మృతులలో నుండి లేచిన్నాడని ఒప్పుకొని విశ్వసించుతారో వారికి నా రాజ్యం అనుగ్రహించబడుతుంది అంటున్నావు అసలు మీ విధంగా ఏ విధముగా నాయన రాజ్యాన్ని సంపాదించుకున్న ఈ కడపల తిన్నాల్లో బిడ్డలందరికీ కూడా ప్రభా
నీ రాజ్యాన్ని సంపాదించుకున్నట్టుకు నీ కృప దయచేయండి అయ్యా. ఆస్తులు భూములు ఎండి బంగారాన్ని దొరకదా రాజ్యము, కానీ అయ్యా నువ్వు దేవుడవని విశ్వసించి నమ్మి యేసయ్యా నేను పాపినని ఒప్పుకున్న వానికి నీ రాజ్యము దొరుకుతుంది ప్రభా. అవును దేవా, నేను పాపినని ఎవరైతే ఒప్పుకొని విడిచిపెట్టి నీ వైపు తిరుగుతారో నేను వారి వైపు తిరిగేదనని. ఇదిగో శ్రమ దినం వచ్చినప్పుడు మీరు నా వైపు చూసినప్పుడు నేను మీ వైపు తిరగను, నేను మీ వైపు చూడను, మీరెవరో నేను ఎరగనంటావు తండ్రి. అవును దేవా, దినం రాకముందే ప్రభా నీ యొక్క మరి నాయన సిద్ధపాటు కలిగి నీ రాజ్యము కొరకు ఎదురు చూసేటకు నీ కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో చూస్తున్నారు ప్రభా, వారి కుటుంబాలను నీ కృప చేత భద్రపరిచి రక్షించుకోమని మేము ప్రార్థిస్తున్నాను. నీ అరిచేతిలో వర్ణించకండి దేవా. అయ్యా నీ కొందరములు శ్రమ దినమున కుంగిపోకుండా ప్రభా, అయ్యా మేము నీ రాజ్యం కొరకు సిద్ధపడటకు ఏమి తినాలి ఏమి తాగాలని మీరు చింతపడవద్దు అంటున్నావు. మీరు నా సొత్తు అన్నావు ప్రభా. ఆ దినం అక్కడి ఆ రోజు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పోషించదను, నేను మిమ్మల్ని తప్పించుకున్నటకు సమర్థుడను అన్నావు తండ్రి. అవును దేవానికి స్తోత్రము నాయన. ఉగ్రత దినమందు నీతి మంతులు తప్పించబడుదురు అన్నావు కనుక ప్రతి ఒక్కరికి కూడా ప్రభా నీతి యావత్తును జరిగించటకు నీ కృప దయచేయండి. భయభక్తులతో ప్రభా అయ్యా మేము ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసి సాగుటకు నీ అడుగు జాడల్లో నాయన నడుచుటకు నీ కృప బిడ్డలందరికీ కూడా దయచేయమని నీ బిడ్డలు చూస్తూ ఉంటుండగా రక్షణానందాన్ని వారికి పొందుకున్నట్టుకు నీ కృపాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను. పెద్దలు చిన్నలు అయ్యా వృద్ధులు అధికారులు మరి నిజముగా యవన బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. సాతానుడు యవనస్తులనే వాడెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. రాజ్య మార్గంలో యవనుడు లేకుండా, వీధుల్లో పసిబిడ్డలు లేకుండా మరణము బయలుదేరి ఉన్నది. ఎవరిని మింగాలా అని తేడు తట్టి వాడు నాయన తలుపు తట్టి చూస్తూ ఉన్నాడు. యేసు ముద్ర ఎక్కడనైతే లేదో, యేసు ముద్ర ఎక్కడ ఏంటి కుటుంబం ఏ బిడ్డ మీద ఉండదో వారిని మింగుటకు వాడు సిద్ధముగా ఉన్నాడు. దయచేసి నా ప్రభువా ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ నీ ముద్రను పొందుకొనుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఆ ఉగ్రత దినమందు మేము దాచబడుటకు మీరు కృప మాకు దయచేయమని అయ్యా అధికారులు పెద్దలు నాయన రాజులు నాయన అయ్యా మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి కాపాడండి. ఆ భయంకరమైన వైరస్ నుండి మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేమందరము మళ్ళీ నాయన కలిసి నేను జీవించి స్తుతించాలని ఉన్నది, కానీ అది నీ చిత్తము. సమస్తమును జరిగించువాడవు, సమస్తమును కూడా నీ చిత్తము చొప్పున జరుగుతూ ఉన్నది ప్రభా. అవును కాదని మీ మనజాలని వారిమే తండ్రి, కానీ నీ వైపు చూసే కృప మీరు మాకు దయచేయమని బిడలందరినీ సిద్ధపరచమని వారి ఆత్మలను సిద్ధపరచుకొని నీ వైపు చూసుటకు నీ కృప దయచండి. బలహీనులైన వారందరినీ కూడా మీరు ముట్టి తాకమని అడుగుతూ ఉన్నాను. నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్క బిడలను మీరు తాకండి ప్రభా. అంధకాల సంబంధమైన దురాత్మ సమూహములతో పోరాడుతున్న బిడ్డలను ప్రభా మీరు తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ బిడ్డలైతే బలహీనులుగా ఉన్నారు, వేదాసుడు నాయన ఎంతమంది కొరకైతే ఎన్ని రోగముల నిమిత్తమై ప్రార్థిస్తున్న వారందరికీ స్వస్థత, అరికాలు మొదలుకున్న నెత్తి వరకు స్వస్థత మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నీ యొక్క నాయన నామాన్ని ఎరిగిన కుటుంబాలు కూడా దుఃఖ సాగరంలో ఉండవచ్చు నాయన. ఆ బిడ్డలను కూడా బలపరిచి ధైర్యపరిచి ఓదార్చి నిలబెట్టుకోమని మేము ప్రార్థిస్తున్నాం. నీ దివ్య సన్నిధిని మా అందరికీ కూడా తోడుగా ఉంచుమని, ఇదిగో నీ యొక్క కృపలో భద్రపరచుకోమని తండ్రి. ఈ యొక్క మరి సెల్లుల విధవర వింటున్న ప్రతి బిడ్డలను దీవించి కాపాడంత వరకు నీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చు వాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా కాపాడు వాడవు నీవే ప్రభువా. నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, కొనియాడేదా. పరలోక ప్రార్థన.
పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకముందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మన అనుదినాలను నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మాకు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, మహిమ, శక్తి, బలమును నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మన్యుడు సవాసముతో కూడుకున్న ప్రతి ఒక్కరికి, లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ, వాక్యము లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డకును, ఈ లోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ, వాక్యంలో వెనకబడినటువంటి ఆ బిడ్డల కొరకును ఇప్పుడు సదాకాలం దేవుడు తోడు దీవించి నడిపించి ఆశీర్వదించునుగాక. యేసు రక్తమే, ప్రవేశ రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. అలా గాడ్ బ్లెస్ యు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. ఆత్మీయ తల్లిదండ్రులు, దైవ సేవకులు, సంఘము మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఇలాగ ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటల నుండి 2 గంటల వరకు మరి ఈ లైవ్ ఆరాధన ఫేస్బుక్ ద్వారా చూస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇంతకుముందు అయ్యగారు వాక్యంలో సెలవిచ్చినట్లుగా మరి మీరు ఎవరైతే సమస్యలలో ఉన్నారో, అవునా స్వస్థత ప్రార్థనలో మేము ఏకీభవించినప్పుడు మాకున్న బలహీనత నుండి దేవుడు విడిపించాడు అనేటువంటి చక్కని మాటలు విని ఉన్నాము. కాబట్టి మీరు ఎవరైనా కూడా బలహీనతలో ఉన్నాను, కుటుంబంలో శోధనలు, వ్యాధులు, బాధలు ఏవైనా ఉన్నప్పటికీ మాతో పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకు జరుగుతున్నటువంటి యొక్క లైవ్ ఆరాధనలో ఏకీభవించండి. మీ కుటుంబంలో దేవుడు మీకు అనేకమైనటువంటి మేలుల చేత ఆయన నింపి మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ యొక్క కరోనా వైరస్ వ్యాధి అనేది ఇంకా వ్యాప్తి చెందుతూ ఉంది. తెలంగాణలో సూర్యాపేట డిస్ట్రిక్ట్ అనేటువంటిది చాలా రెడ్ జోన్గా అలర్ట్ చేయబడి ఉన్నది. కాబట్టి ఎవరిని కూడా మీ గృహాల నుండి బయటకి రాకండి. దయచేసి ఇళ్లలోనే ఉంటే మనం క్షేమకరంగా ఉంటామని గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది. కాబట్టి మీకు ఏ అవసరతలు ఉన్నా కూడా మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలియజేస్తే మీ గ్రామంలో ఉన్నవారిని అవసరతలు తీరుస్తారు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్ళకండి. ఈ కరోనా వైరస్ అతి సమీపంగా ఉన్నది. మన పక్కన గ్రామంలోనే మరి ఏపూర్లో కూడా అనేకమైనటువంటి లాక్డౌన్ చేయబడింది. గ్రామంలో నుండి ఎవరిని బయటకు రానివ్వట్లేరు, లోపలికి వెళ్ళనివ్వట్లేరు. కాబట్టి మీరందరూ కూడా క్షేమకరంగా ఉండాలి. మనం అందరము అంటే ఈ లాక్డౌన్ని మనం తప్పకుండా పాటించాలి. ఇంకా అతి త్వరలో మనం విడిపింపబడాలి అంటే మన గృహాలను మనం బయటకి దాటి రాకుండా ఉంటేనే మనం క్షేమకరంగా ఉంటాం. కాబట్టి మీరు ప్రతిరోజు మధ్యాహ్నం ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయం అనుకొని మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో మాతో పాటు ఏకీభవించండి. అదేంటి ఎంతకాలము ఈ లైవ్ ఆరాధన ప్రతిరోజు 2 గంటలు అని అనుకోమాకండి. ఎందుకంటే ప్రతిరోజు మన గృహాలలోకి దైవ సేవకులు రావడం అనేది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి మేమందరం కూడా బాధపడిన పరిస్థితులలో మరి మా బిడ్డల్ని మేము చూడలేకపోతున్నాము, ఎలాగో ప్రభు అని మేము ఆలోచిస్తున్నటువంటి సమయంలో ఈ ఫేస్బుక్ ద్వారా లైవ్ ఆరాధన చేయడానికి దేవుడు కృపనిచ్చినాడు. ఈ ఆరాధన తర్వాత మీరు పంపిస్తున్నటువంటి ఫొటోస్ని కూడా దైవ సేవకులు చూసి ఆనందిస్తుంటారు. కాబట్టి ఆరాధన అయిపోయిన తర్వాత ఈ YKBPM సెంట్రల్ అప్డేట్స్ అని మనకి ఒకటి ఉంది, YKBPM సెంట్రల్ చర్చ్ అని ఈ 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 2 గ్రూప్లో లేనటువంటి వారు మాకు తెలియజేయండి. గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము. ఈ సెంట్రల్ అప్డేట్స్ అనేటువంటి దాంట్లో మీ ఫొటోస్ అప్లోడ్ చేసినట్లయితే దైవ సేవకులు చూస్తారు. మీ కుటుంబంలో మీ భార్యలు కానీ, భర్తలు కానీ, మీ పిల్లలు కానీ ఎలా ఉన్నారో, మీ క్షేమకరంగా ఉన్నటువంటి మీ యొక్క జీవితంలో వారు చూసేటట్టు ఆనందంతో మీకు కృతజ్ఞతాస్తుతులు దేవునికి అందరం కలిసి చెల్లించటకు మీరందరూ కూడా ఫొటోస్ పంపించండి. ఫొటోస్ ద్వారా మేము కూడా సంతోషిస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. అందరినీ దేవుడు దీవించుగాక. మళ్ళీ రేపు యథావిధిగా ఇదే వేళకు మళ్ళీ మాట్లాడతాం. సేమ్ 12 గంటల నుండి 2 గంటల వరకు. ఓకే.